హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో టుడే మనం లింక్డ్ లిస్ట్లోని వాల్యూస్ని ప్రింట్ ఎలా చేయాలో చూద్దాము. లింక్డ్ లిస్ట్ మనకు తెలియాలంటే ముందు దాని స్ట్రక్చర్ తెలియాలి. అండ్ లింక్డ్ లిస్ట్ యొక్క స్ట్రక్చర్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ సంథింగ్ కాల్డ్ నోడ్. సో మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే నోడ్ అన్నది ఇలాగ మనం డిఫైన్ చేసాం. సో ఇందులోని వాల్యూ ఉంటుంది అండ్ నోడ్ యొక్క నెక్స్ట్ వాల్యూ ఒక యారోతో ఎలా రిప్రజెంట్ చేసాం. అయితే లింక్డ్ లిస్ట్ అని ఎందుకు అన్నాము అంటే లింక్డ్ లిస్ట్లోని సిరీస్ ఆఫ్ నోడ్స్ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. సో అది ఎలాగో మనం ఈరోజు చూద్దాం. సో ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్ అనుకుందాం. సో ఈ ఫస్ట్ నోడ్ సెకండ్ నోడ్కి ఇలా లింక్ అయి ఉంటుంది, సెకండ్ థర్డ్కి ఇలా లింక్ అయి ఉంటుంది, థర్డ్ది ఫోర్త్కి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అండ్ లాస్ట్ నోడ్ కూడా దేనికి లింక్ అవ్వకపోతే అది నన్నుకి ఉంటుంది. సో దేనికి లింక్ అయ్యలేదు కాబట్టి నన్ను. అయితే ఇప్పుడు ఇందులోని వాల్యూస్ ఉంటాయి 10, 20, 30, 40 అండ్ 50. ఇప్పుడు ఇది లింక్డ్ లిస్ట్ స్ట్రక్చర్. మనం జనరల్గా ఏం చేస్తామనేసానంటే ఈ లాస్ట్ది ఒక టెయిల్ పాయింటర్కి పెడతాం, ఈ ఫస్ట్ది ఒక హెడ్ పాయింటర్కి పెడతాం. సో చాలా మటుకు ఆపరేషన్స్ ఎలాగవుతాయి అంటే ఈ హెడ్నేమో ఇటువైపు పంపించడం, లేదా టైల్నేమో ముందుకు తెప్పించడం, లేదా ఇంకొక వేరియబుల్ యూజ్ చేసి మనం మూమెంట్స్ షఫ్లింగ్స్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అవన్నీ చెప్తా. నెక్స్ట్ ఏమో మనం లింక్డ్ లిస్ట్లోని వాల్యూస్ని మనం ప్రింట్ చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మన లింక్డ్ లిస్ట్ ఎలా ఉంది, అందులో వాల్యూస్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఫస్ట్ పాయింటర్ మనం హెడ్ పాయింట్ చేస్తున్నాం కదా, ఫస్ట్ నోడ్ వాల్యూ. ఇప్పుడు ఈ హెడ్ ఇక్కడేమో టెయిల్ ఉంటుంది. నేనేం చేస్తానంటే హెడ్ని ఒక టెంపరీ వేరియబుల్కి తీసుకుంటా, అది టెంప్ అని అంటాను అనుకుందాం. సో ఈ టెంపరీ వాల్యూ ఎలాగా ఈ హెడ్కి ఈక్వల్. సో టెంప్ హెడ్కి ఈక్వల్ కాబట్టి టెంప్ కూడా దీనికి పాయింట్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే నన్ను లేనంత వరకు నువ్వు నాకు ఆ వాల్యూ అక్కడ ఉన్న వాల్యూని ప్రింట్ చేయనా అని మనం ఒక వైల్ లూప్ వేస్తాం. సో అప్పుడు ఫస్ట్ ఇక్కడ వాల్యూ ప్రింట్ అవుతుంది, ఆ తర్వాత దీని నెక్స్ట్ నన్ను కాదు కదా. సో టెంప్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడికి వస్తుంది. ఆ తర్వాత 20 వాల్యూ ప్రింట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్కి వెళ్తుంది ఎందుకంటే నన్ను కాదు కాబట్టి. సో తర్వాత టెంప్ ఇక్కడికి వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, తర్వాత మళ్ళీ లాస్ట్కి ఇక్కడికి వచ్చి టెంప్ నెక్స్ట్ ఏమో నన్ను ఉంది. సో మన వైల్ లూప్ బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో అలాగా 10, 20, 30, 40, 50 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఈ టెంపరీ వేరియబుల్ అసైన్ చేయడం అన్నది ఇక్కడ క్రూషియల్ స్టెప్. జనరల్గా మనం ఏం చేస్తాము అంటే సెల్ఫ్ డాట్ హెడ్ని చాలా అవసరమైన సిచ్యువేషన్ వస్తే తప్ప మనం మూవ్ చేయం. సో ఈ రెండిట్లని కదపకుండా మనం టెంపరీ వేరియబుల్ తీసుకొని దాన్ని సెల్ఫ్ డాట్ హెడ్కి పెట్టి, సో అప్పుడు ఇండైరెక్ట్గా ఇది కూడా దీనికే పాయింట్ చేస్తుంది. అండ్ అక్కడి నుంచి మనం లూపింగ్ చేసుకుంటూ మొత్తం వాల్యూస్ని అన్ని ప్రింట్ చేస్తాం. ఇక్కడ ప్రింట్ లింక్డ్ లిస్ట్ అయినా సరే నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఇక్కడ నేను స్టార్టింగ్ కండిషన్ ఏం పెట్టాను అంటే మన లింక్డ్ లిస్ట్లోని కానీ లెంత్ 0 లెంత్ అయితే మనం ఎంటీ అనేసి ఒకటి ప్రింట్ చేస్తాం. అలా కాని పక్షంలో ఎల్స్ అని ఇంకొకటి పెట్టి కండిషను టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ అని పెట్టి వైల్ టెంప్, ఇది మనం 2 విధాలుగా రాస్తాం. వైల్ టెంప్ అంటే ఇది ఆటోమేటిక్గా ట్రూ అనేసి వెళ్తుంది. కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి వైల్ టెంప్ ఈస్ నాట్ నన్ అని పెట్టుకొని ఇప్పుడు మనం నన్ను కానంత వరకు మనం ఏంటి అక్కడ ఏ లొకేషన్లో అయితే ఉందో అక్కడ మనం వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. అది అయిపోయిన వెంటనే టెంప్ని మళ్ళీ నెక్స్ట్ వేరియబుల్కి, అంటే ఇక్కడ ఉన్నదనుకోండి టెంప్ ఈ ఏరియాలో, ఇక్కడ నుంచి ఈ వాల్యూ ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లూప్లోని ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వాల్యూ ప్రింట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. అది మనం ప్రింటింగ్ ఆఫ్ ది లింక్డ్ లిస్ట్. సో ఇదే కోడ్ని
నేను ఇక్కడ పేస్ట్ చేసి రన్ చేశాను అనుకోండి, ఒక 10 అని వాల్యూ ఇస్తున్నాను. నేను ఇప్పుడు ప్రింట్ చేశాను అనేసి అంటే నాకు 10 ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ వి ప్రింట్ లింక్డ్ లిస్ట్. నెక్స్ట్ అపెండ్ అన్న మెథడ్ ఎలా యూస్ చేయాలో లింక్డ్ లిస్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ.